నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసంలో మొన్ననే ఆదివారం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది. భలే వస్తున్నాయి అసలు కాంబినేషన్స్. చాలా చాలా సంతోషం. భాను సప్తమి కూడా రాబోతోంది. శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి ఆదివారం వస్తోంది, 11వ తారీఖు. మరి భాను సప్తమిని ఎలా వినియోగించుకోవాలి సార్? అమ్మా, అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి సూర్యుడి మీద చేస్తున్నటువంటి రీసెర్చెస్లో చాలా గర్వంగా ఉంది. మీరు కూడా వెళ్ళి నెట్లో వెతకొచ్చు. సన్ వర్షిప్ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా మీరు వీడియోస్ చూడండి. సూర్యుడి చుట్టే తిరుగుతుంది ప్రపంచం అంతా. ఎట్లా వర్షిప్ చేస్తారు వాళ్ళు? సూర్య నమస్కారాలా లేకపోతే ఎట్లా? అంటే వాళ్ళకి మన అంత పెద్దగా తెలియదు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు. అర్ఘ్యం ఇవ్వటం అయ్యి తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఎలా ఇస్తున్నారంటే, నేను ఒక వీడియోలో చూశాను. ఒక చిన్న స్తూపం, అంటే మనకి కోనార్క్లో సూర్య స్తూపం ఉంటుంది, అరసవిల్లిలో కూడా సూర్య స్తూపాలు ఉంటాయి. ఒక స్తూపాన్ని పెట్టుకుని స్తూపం దగ్గర వాటర్ ఆఫరింగ్, అంటే ఒక గ్లాస్ లో వాటర్ అక్కడ పెడతారు ఆఫరింగ్. వాళ్ళకి తెలియక వాళ్ళు అట్లా చేస్తున్నారు. బట్ దాని వెనకాల ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమకు ఆయన లొంగుతాడు 100%. ఆయన నమస్కార ప్రియ భాస్కర్. నమస్కారం చేస్తే చాలు ఆయన్ని వాళ్ళు ఆర్ఏ రా అని పిలుస్తారు. రా వర్షిప్ వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు మనం రేకి అనే పదం ఉంది, ప్రాణిక్ అనే ఉంది కదా. అంటే ప్రాణ అంటే ప్రాణశక్తి. ఇందులో ఉందంటే 3 రకాలుగా ఉంది. సూర్య ప్రాణ, వాయు ప్రాణ, ఎర్త్ ప్రాణ. మనకి భూమి మీద నుంచి లభిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అల్టిమేట్ మీకు వెస్టర్న్ కంట్రీస్లో ఒక రివీల్ చేస్తున్నాను ఓపెన్గా. యేసు అనే మాట విన్నాం కదా. యేసు ప్రభు, క్రైస్టియానిటీ గురించి మాట్లాడతాం మనం. ఆయన ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూస్తూ చేతులు 2 ఇలా ఎత్తి ప్రార్థన చేసేవారు. ఎవరినో కాదు, సూర్యుడినే. పగిలిపోతాయేమో. నిజం, అది నిజం, శాశ్వతం, స్టాండర్డ్స్. ఆయన అంటే మనకి బైబిల్లో 13వ ఏట నుంచి 30వ ఏట వరకు ఆయన కనపడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ప్రస్తావన ఎందుకు లేదు? ఆయన విపరీతమైనటువంటి సాధన. మీరు అంటే మనం విపరీతమైనటువంటి సూర్య ప్రూఫ్స్ ఉన్నాయి, 100% ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఒకటి హీలర్. అంటే ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్లలో చూడండి, అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు సర్జన్స్ గా. అవును. రవి యొక్క కారకత్వాలు ఉన్న వాళ్ళు డాక్టర్లు అవుతారు. అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎవరు? భాస్కర్. అప్పటి వరకు ఆయన దగ్గర శక్తులు లేవు, యువకుడుగా ఉన్నాడు. 13వ ఏట వరకు ఆయన చేదరించబడ్డారు, చిత్కరింపబడ్డారు. బైబిల్ రాసింది. నిజాలు భగవంతుడికి తెలియాలి. అంటే అక్కడ నుంచి ఆయన తర్వాత కనపడలేదు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ముట్టుకుంటే రోగాలు తగ్గిపోతున్నాయి. ఎలా వచ్చింది ఇదంతా? ఇప్పుడు ఆయన పుట్టుకే దైవత్వంతో పుట్టుకుంటే 13వ ఏట వరకు కూడా ఆయన అలాగే మహిమలు చూపించి ఉండాలి కదా, కృష్ణుడిలాగా. లేదే. 13వ ఏట తర్వాత 30వ ఏటకు వచ్చి అప్పుడు చేస్తుంటే వాళ్ళకి భయం వేసింది. ఇతను జనాల్ని తమ వైపు, తనలో ఉన్నటువంటి శక్తితో రోగాలు తగ్గించేస్తే వీళ్ళందరూ జనం అందరూ అయిపోతున్నారని చెప్పేసి అని, వశం అయిపోతున్నారని చెప్పేసి అని భయం వేసి కదా ఆయన శిక్ష వేశారా? శిక్ష వేయటం జరిగింది. అక్కడ కూడా అంటే వాళ్ళ ఆచారంలో తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఉపయోగించేటువంటి ఒక పని, దాన్ని ఏమంటారు, శిక్షా స్థలం, యంత్రం. ఆ సన్ క్రాస్, అది దియా,
సన్ క్రాస్ సూర్యుడు యొక్క సింబల్ అది. మనకు చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర మొలక దొరుకుతుంది, కడతారు, ఇక్కడ కడతారు కదా, మొలక కడతారు. అదే సూర్య కింద వరకు కూడా అది సూర్య కఠారి. ఆ షేప్ ఎలా ఉంటుంది? సేమ్ ఇలానే ఉంటుంది, సిలువు లాగే ఉంటుంది. ఆ సిలువు అంటే నథింగ్ బట్ సన్ క్రాస్, సూర్య సింబల్, ఆదిత్య అస్త్రం దాని పేరు. ఇది యూట్యూబ్ లో కూడా కొడితే మీరు డీటెయిల్స్ వస్తాయి. సన్ క్రాస్ అని కొడితే వస్తుంది. మీరు సన్ వర్షిప్ యాన్సెంట్ వెస్టర్న్ కంట్రీస్ కొట్టండి, మీరు ఏం కొట్టండి, సూర్యుడి గురించే ప్రస్తావన వస్తుంది. అలాంటిది మనకి ఆదివారం సప్తమితో కలిసి వస్తుంది అంటే అలభ్య యోగం. ఏమిటి సప్తమి ఆదివారం ఉన్నటువంటి అంటే ఆ కాంబినేషన్ కి ఎందుకు ఇంత వైశిష్ట్యం? ఆదివారం అష్టమి వస్తున్నా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, ఏమిటి సప్తమికి ఉన్న ఇంపార్టెన్స్? సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని శ్లోకం చెప్తుంది. అంటే సప్త సంఖ్య మీద ఆయన నడుస్తూ ఉంటుంది, ఆయన రథం నడుస్తూ ఉంటుంది. అది ఏకచక్ర రథం. ఎలా నడుస్తుంది? ఏకచక్ర రథం 7 గుర్రాలతో ఆయన అనిరుద్ధుడితో పైనుండి నడిపిస్తూ ఉన్నటువంటి కారకుడు సూర్యనారాయణ మూర్తి. విచిత్రం కదా, ఒక అంటే మధ్యలో ఉంటుంది చక్రం. ఎందుకంటే అది తిరగాల్సినటువంటి మలుపులు, చేయాల్సినటువంటి పనులను ఆధారపడి ఆయన ఏకచక్ర రథారుడై ఉన్నాడు. మనం అందరం మాట్లాడుకుంటాం సప్తాస్వరథమారూఢం, గుర్రాలు 7 కదా, కాదు, ఒకటే గుర్రం, దాని పేరు సప్త. ఒకటే గుర్రం, దాని పేరు సప్త. దాంట్లో 7 వర్ణాలు ఉన్నాయి. కనిపిస్తున్నటువంటి సూర్య కిరణం ఒకటే కనిపిస్తుంది. మనకి ప్రిజం అని ఉంటుందమ్మా, ఒక 3 గ్లాసులని ఆకారంగా పెట్టుకుని ట్రయాంగిల్ లో పెట్టి దాంట్లో వాటర్ పోసి సూర్యుడికి ఎదురుగుండా పెడితే ఒక కిరణం వచ్చి పడితే బయటికి 7 రంగులు వస్తాయి. డివైడ్ అయిపోయి వచ్చేస్తాయి 7 రంగులు విడివేడ వస్తాయి. మరి ఆయన ఏ రంగులో ఉన్నాడు? 7 రంగులు ఆయనలో కలిపి ఉన్నాయి. మీకు వేదాలు తెలుసు కదా, అందులో సామవేదం గురించి తెలుసా? సామవేదం అంటే సంగీతాన్ని అంతా కూడా సామవేదంలో స్వరాలు ఏందమ్మా? 7. అంటే సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకార నాదంలో నుంచి. ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి, సూర్యుడి నుంచి వినపడుతుంది అని చెప్పి సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు. అక్కడికి వెళ్తే ఓం అని వినిపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్ పంపించారు, చూసి వచ్చింది. దగ్గరికి వెళ్తే అందులోంచి వచ్చే తరంగాలు ఓంకార నాదంగా వినిపిస్తుంది. వీటిలన్నిటికి ఆధారభూతం ఎవరు? సూర్యుడు. అలాంటి సూర్యుడికి సంబంధించినటువంటి వారం ఆదివారం. ఆదివారం సప్తమి. ఆదివారాన్ని అంటే మనకి ప్రామాణికత వేదం చెప్పింది. మన ప్రతి తిథిలోనూ ఒక్కొక్క వైశిష్ట్యత ఉంది, ఒక్కొక్క నక్షత్రానికి ఒక విశేషం ఉంది. అంటే ఆ రోజు అన్ని రోజుల్లాగే శనివారం లాగే ఆదివారం ఉండదు, ఆదివారం లాగా సోమవారం ఉండదు, సోమవారం లాగా మంగళవారం ఉండదు. అన్ని రోజులు కలగలిపిన శక్తితో ఆదివారం ఉంటుంది. ఒక్కొక్క రోజుగా విడివడి సోమవారం, మంగళవారం, బుధవారం అవుతుంది. అది దేనికి ఉన్న వైశిష్ట్యత దానికి ఉంది, సోమవారానికి, మంగళవారానికి, బుధవారానికి. కానీ ఆదివారానికి అన్ని వారాల్లో ఉన్నటువంటి వైశిష్ట్యత అంతా కూడా ఆదివారంలో ఉంది. అందుకని ఆదివారం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరధర్మం వాళ్ళు వచ్చి ఆ వారాన్ని విశేషంగా కనీసం మధ్యాహ్నం వాడుకుంటున్నారు. దౌర్భాగ్యమై మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ మార్చాలనే ట్రై చేస్తూ ఉన్నారు. మారారు, చాలా మంది మారారు కూడా, జీవితాల్లో మార్పును కూడా చూసారు. ఆదివారం మేము నాన్ వెజ్ వదిలేసామండి, ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వచ్చే కాల్స్ అంటే ఈ 3 ఏళ్ల ప్రయాణంలో మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఏం చేసాం? నేను పెద్ద మార్పులు లేపను, నేను పూర్తిగా మాంసాహారాన్ని విడిచిపెట్టేయండి చెప్పను, మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి చెప్పను. ఒక్కటే చెప్తా, ఆదివారాన్ని నియమంగా నిష్ఠతో భక్తితో ఆయన వేడుకోండి. మిగతా రోజుల్లో సూర్యోదయ పూర్వమే నిద్ర లేవండి, ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, వీలైతే సాయంత్రం కూడా చదువుకోండి. ఇంతకు మించి మీరు ఇంకేమీ చేయక్కర్లా. భారతదేశం అంతా కూడా అంటే ఒక యుగలో మనకు స్వతంత్రం రావడానికి పూర్వం ఒకే ఒక్క మతం, ఒకే ఒక్క ధర్మం, ఒకే ఒక్క పూజ, ఒకే ఒక్క నిష్ఠా నియమం ఉండేది. అది సూర్య ఆరాధన ఒక్కటే ఉండేది. రైట్. మరి ఏం చేయమంటారు? ఈ సండే కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, బట్ ఈ సండే అది శ్రావణ మాసంలో వస్తోంది కాబట్టి ఎట్లా? దీన్ని మనం ఆదివారము సప్తమి తిథి కలిసి వస్తుంది కాబట్టి ఇది ఆదిలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, లక్ష్మీదేవి అష్టలక్ష్ములకు ఆద్యమైనటువంటిది అమ్మవారు, ఆదిలక్ష్మి పూజ చేసుకోవడానికి విశేషమైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిలో అమ్మవారిని శ్వేత వస్త్రాలు ధరించి మన శ్వేత పద్మాలతో కూర్చొని సంపదలు కురిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూస్తూ ఆదిలక్ష్మి పూజ చేయండి. వ్రతంగా కూడా చేసుకోవచ్చు,
మనం అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ధాన్యాన్ని మనం మండపారాధనగా వేసుకుని దాని మీద కలశాన్ని ఉంచుకుని అమ్మవారిని అందులోకి ఆవాహన చేసుకుని షోడశోపచార పూజలకు వీలైతే షోడశోపచారాలు, లేకపోతే పంచోపచార పూజ అయితే పంచోపచారం. కుదరలేదు అమ్మవారిని అలా చూస్తూ తదేకంగా ఆదిత్య హృదయాన్ని అమ్మవారి రూపంలో స్తోత్రం చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తరం మనం అలాగే ఇచ్చాం, లక్ష్మీ కవచాన్ని చదవండి. రైట్, అద్భుతం. అంతే. ఇంతకంటే అంటే ఇప్పుడు విలువైన వస్తువు చెప్పమ్మా, వరంగా ఇచ్చిన పొందినటువంటి విలువైన వస్తువు చెప్పు. ఆరోగ్యం. ఆరోగ్యమే ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు ప్రపంచంలో, ఏది. అలా అని ఆయన అదొకటి కాకుండా అత్యంత విలువైనటువంటి బంగారం మనకి ఆయన ఏమిచ్చారు? అక్షయ పాత్ర. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నాం. బంగారాన్ని హిరణ్యాన్ని ఇస్తున్నాడు ఆయన, హిరణ్య గర్భుడు. ఆయన కిరణాల్లో హిరణ్యం ఉంది, స్వీకరించలేకపోతున్నాం. బంగారాన్ని ఇస్తాడు, అక్షయ పాత్రని ఇచ్చాడు. సత్రాజిత్తుడికి సమంతకమణిని, బంగారాన్నే గుడ్లుగా పెట్టేటువంటి సమంతకమణిని ఇచ్చాడు. ఇంతకన్నా విలువైన వస్తువులు ఇచ్చే వాళ్ళు ఇంకేమైనా ఉన్నారా? లేదు. సులభతరంగా మీరు ఏమీ చెయ్యక్కర్లేదు. సూర్య ఆరాధన చేస్తే ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడు. సత్రాజిత్తుడు సముద్రం ఒడ్డున సాధన చేస్తే మెడలోంచి తీసిచ్చారు సమంతకమణిని. కొన్ని వందల కేజీల బంగారం బారువులు వస్తే ఆ ప్రాకారాలన్నీ కూడా బంగారంతో గోడలు నిర్మించుకున్నారు అప్పట్లో. అంతటి బంగారపు మనసు కలిగినటువంటి బంగారపు మూర్తి సూర్యనారాయణమూర్తి. ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా చాలా సులభంగా పొందేటటువంటి రోజు కాబట్టి మిస్ అవ్వదు. ఎక్కువగా అంటే మనం మాఘమాసం మొత్తం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, భాను సప్తమి ఒక్కరోజు చేస్తే, అందున అది శ్రావణ మాసంలో చేస్తే, శ్రావణ మాసం మనకి ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తుంది? ఇది 11 రోజుల్లో వచ్చేస్తున్నాడు ఆయన సొంత ఇంట్లోకి. 17వ తారీఖు ఆయన సింహాల్లో సంక్రమిస్తున్నారు. అందుకే శ్రావణ మాసానికి ఇంత స్పెషల్, చాలా స్పెషల్. అంటే సప్తమి ఇంకొకటి కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కాలపురుష చక్రంలో సప్తమ స్థానం పార్ట్నర్షిప్, వివాహం, వ్యాపారాలు పార్ట్నర్షిప్ బాగుండడానికి, లేకపోతే భాగస్వామ్యాలు, వివాహంలో భాగస్వామ్యాలు, వివాహాలు ఆలస్యం అవుతుంది. ఒక వ్రతంగా చేయండి. పొద్దుటే సూర్యోదయానికి పూర్వమే లేచి శుభ్రంగా చన్నీటి స్నానం చేసి స్వామివారి దగ్గర కూర్చుని అష్టోత్తరం చదువుతూ ముందు ధారణ చేయండి. సంకల్పం చెప్పుకుని 7 సప్తమి తిథుల్ని 7 సప్తమి తిథుల్ని దీక్షగా పెట్టుకుని 7 ఆదివారాలు దీక్షగా పెట్టుకోండి. అంటే భాను సప్తమి కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయండి. వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు, మంచి వివాహాలు జరగాలనుకునే తల్లిదండ్రులు మీ పిల్లలని కూర్చోపెట్టి వాళ్ళకి తోరణం కట్టండి. సంకల్పం చేసి తోరణం కట్టి వాళ్ళతో ఈ వ్రతాన్ని 7 ఆదివారాల వ్రతాన్ని ప్రారంభించమని. పొద్దున్నే అష్టోత్తరము, ఆదిత్య హృదయం, ఇంకేంటి వ్రతంలో ఇంకేం చేయాల్సి ఉంటుంది? వ్రతంలో అంటే మనం పసుపు గణపతిని పెట్టుకుని గణపతి పూజ, ఇవన్నీ అంటే పుణ్యహోసనం అవ్వదు, ప్రోక్షణ చేసుకోవాలి. అవన్నీ చేసేసుకుని నివేదనగా మనం పరమాన్నాన్ని నివేదన చేసి స్వామివారికి నివేదన చేసి ఒంటి పూట అంటే ఆ రోజు నూనె తగలకూడదు. మీకు ప్రతి ఆదివారం కూడా నూనె వాడకుండా భూశయనం చేస్తూ రాబోయే వధువు కావచ్చు, వరుడు కావచ్చు, యోగ్యత అంటే మీకున్నటువంటి యోగ్యతకి తగ్గట్టుగా, ఒకవేళ వాళ్ళకి తగ్గట్టుగా మీరు లేకపోయినా మీలో మార్పు వస్తుంది. ఒకవేళ వాళ్ళలో ఆ మార్పులు లేకపోయినా వాళ్ళకి మార్పు వచ్చి యోగ్యమైనటువంటి జంటలు కలిసే అవకాశం ఏర్పడుతుంది ఈ భాను సప్తమిని ఉపయోగించుకోవడం ద్వారా. అద్భుతం, చాలా చక్కగా వినియోగించుకోండి. కోరికలు ఇది అది అని కాదు చెప్పారు. శ్రావణ మాసంలో ఉన్నాం, మాఘమాసం రావడానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా 6 నెలలు ఉంది. ఈ లోపు ఈ వ్రతం ఫినిష్ అవుతుంది. మాఘమాసంలో వివాహాల పెళ్లి పీటలు ఎక్కడైనా సిద్ధపడండి. ఉత్తరాయణంలో చక్కగా పెళ్లి చేసుకో. హ్యాపీ. రైట్ సార్, అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. సూర్యస్మృతి.